హలో అప్కమింగ్ ఆఫీసర్స్, అందరు ఎలా ఉన్నారు? నేను ఈరోజు ఈ 60 డేస్కి ఏ బుక్స్ ప్రిపేర్ అవుతున్నానని అందరికీ చెప్తున్నాను అనమాట. సో చాలామంది అడుగుతున్నారు, సార్ ఏ బుక్స్ చదవాలి ఏంటి అని చెప్పేసి. సో నేను ఫాలో అయ్యే బుక్స్ చెప్తున్నాను. సో మీరు దాన్ని బట్టి ఆలోచించి డెసిషన్ తీసుకోండి. పాలిటీకి అయితే మెయిన్గా నేను లక్ష్మీకాంత్ ఫాలో అవుతున్నాను. సో ఈ లక్ష్మీకాంత్లోనే మెయిన్. నెక్స్ట్ ఇవి కాక లక్ష్మీకాంత్ పాలిటీ సరిపోతుందండి, ఇది ఒకటే కాదండి. దీంతోపాటు కరెంట్ అఫైర్స్ కూడా కొంచెం అప్డేట్ చేసుకొని నెక్స్ట్ ఏం జరుగుతుంది న్యూస్లో అవన్నీ గమనించుకుంటూ చదువుకోవాలా. అప్పుడే పాలిటీ అనేది గ్రిప్ వస్తుంది. లేదు ఓన్లీ లక్ష్మీకాంత్ చదువుతాం లేదా మీరు చదివే బుక్ ఫాలో అవుతాం అంటే కుదరదు ప్రజెంట్ ఉన్న ట్రెండ్కి. సో అది మీరు మైండ్లో పెట్టుకొని చదువుకోండి, ఓకేనా? పాలిటీకి అయితే లక్ష్మీకాంత్. హిస్టరీకి వస్తే నేను ఫాలో అయ్యే బుక్ జోగినాయుడు గారి బుక్ అండి. జోగినాయుడు గారి బుక్ నేను ఫాలో అవుతున్నాను హిస్టరీకి. సో ఇది అన్నీ చదవాలంటే సిలబస్ తగ్గట్టు చదువుకోవాలండి, అంత అవసరం లేదు. అంటే కొంచెం వ్యాస్ట్ యూనిట్స్ కూడా ఉన్నాయి కొన్ని. సో మనం ఈ ఒక 60 డేస్ ఎంతవరకు అవసరం, ఏం రివిజన్స్ చేసుకోవాలి, ఏ ఏరియాస్ ఫోకస్ చేసుకోవాలో దాన్ని బట్టి చదువుకోవాలా. సో నేను చదివేది ఏంటంటే హిస్టరీకి జోగినాయుడు చదువుతున్నానండి, ఓకేనా? నీట్గా చూడండి, జోగినాయుడు హిస్టరీకి నేను చదువుతున్నాను. సో వెయిటేజ్ బట్టి చదువుకోండి మీరు కూడా. ఏ యూనిట్ ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి ఏంటి అది గమనించుకొని దాన్ని బట్టి ఎక్కువ ఎక్కడ వరకు చేయాలా ఏంటి అని గమనించుకొని తక్కువ మార్క్స్ వచ్చే దగ్గర దాని తగ్గట్టు చదువుకోండి. చదవద్దని నేను చెప్పట్లా, బట్ దాని తగ్గట్టు చదువుకోవాలి, ఓకేనా? ఇది మొత్తానికి కాంపిటేటివ్ ఫీల్డ్ కదా, ఎలా చదవాలి ఏంటని. ఇప్పుడు ఎస్ఎన్టీకి వస్తే నేను చదివే బుక్ ఈ యొక్క RRR పబ్లికేషన్స్ అండి. RRR పబ్లికేషన్స్ నేను చదువుతున్నా. ఇదేం సార్ మెయిన్ RRR పబ్లికేషన్స్ అంటే, ఓకే పర్లేదు బాగానే ఉంది బుక్, నేను రీసెంట్గా చూశాను. బట్ ఇది సరిపోదండి. కరెంట్ అఫైర్స్ చాలా తక్కువ ఉన్నాయి దీంట్లో. నేను చూసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ ఎన్ని ఉన్నాయా, గగన్యానం సార్ ఎన్ని ఉన్నాయా, చంద్రయాన్ 4 గురించి అప్డేట్ లేదు. సో నేను చంద్రయాన్ 4 అప్డేట్ చేసుకో 2040కి దేనికి ఇది నా ఆబ్జెక్టివ్. కొన్ని అలాంటివి లేవు ఇక్కడ, మిషన్స్ కానీ కొన్ని అవి అడగవచ్చు ఎగ్జామ్స్లో. ఓన్లీ బుక్ సరిపోతుందంటే అట్లా చదవకూడదండి. చాలామంది బుక్ ఒకటే సరిపోతుంది అనుకుంటున్నారు. బట్ ప్రజెంట్ ట్రెండ్కి బుక్సే కాదు, బుక్స్ ఏంటంటే మీకు బేసిక్ రిఫరెన్సెస్ ఇస్తాయి. అవి పర్ఫెక్ట్ అయ్యి తర్వాత కరెంట్ అఫైర్స్ డెప్త్లో పోవాలి మీరు. మెయిన్గా ఈ ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ సబ్జెక్ట్స్ చాలా డెప్త్ ఉంటాయి కరెంట్ అఫైర్స్. అవి లింకింగ్ చేసుకోవాలి సిలబస్ తగ్గట్టు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిఫెన్స్లో ఎన్నో మిసైల్స్, ఇది రీసెంట్గా మనకి ఇస్రోలో ఎన్నో మిసైల్స్ లాంచ్ అయిన, డిఫెన్స్లో కూడా ఎన్నో జరుగున్నాయి అనమాట. ఆ డిఫెన్స్ పరంగా కూడా ఇప్పుడు మిషన్ దివ్యాస్త్ర అడిగారు ఎగ్జామ్లో, MIRV టెక్నాలజీ గురించి TGPC ఎగ్జామ్లో. అలాగే ఎన్నో ఇప్పుడు ఆపరేషన్స్ కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు అవి కూడా చూసుకుంటూ ఉండాలి, అవన్నీ నోట్ చేసుకోవాలి, అవన్నీ చేసుకుంటూ ఉండాలి. అప్పుడే ఈ యొక్క నీట్గా అర్థమవుతుంది సబ్జెక్టు, దాని తగ్గట్టు మార్కులు వస్తాయి. ఓన్లీ బుక్స్ అయితే రావండి, క్వశ్చన్స్ వస్తాయి కొన్ని మార్క్స్. బట్ పర్ఫెక్ట్ అవ్వాలంటే దీంతోపాటు అవి కూడా చదవాలన్నమాట, కరెంట్ అఫైర్స్, ఓకేనా? తర్వాత ఎకానమీకి నేను ఫాలో అయ్యే బుక్ ఏంటంటే ఇండియన్ ఎకానమీ అండి, శ్రీరామ్ IAS నేను ఫాలో అయ్యే బుక్. దీంట్లో అన్నీ అవసరం అంటే అన్నీ అవసరం లేదు, బట్ ఏంటంటే మనకుండే సిలబస్ తగ్గట్టు చదువుకోవాలి. 2 ఉంటాయి, 2 పార్ట్స్ మామూలుగా. ఆ 2 పార్ట్స్ తగ్గట్టు చూడండి, కుజ్నెట్ కర్వ్ అని, ఫిలిప్స్ కర్వ్, ఇవన్నీ ఓకే. నేను ఫాలో అయ్యే బుక్ ఇది. అన్నీ చదవాలంటే ఈ బుక్లో నేను ఆల్రెడీ ఎన్నో ఇయర్స్ నుంచి చదువుతున్నాను కాబట్టి ఎకానమీని దాని తగ్గట్టు సిలబస్లో ఏం అవసరం అదే చదువుకోవాలి. అప్పుడే మీకు క్లారిటీ అనేది వస్తుంది. నెక్స్ట్ ఇది సరిపోతాయి సార్ మొత్తానికి పాలిటీ యొక్క, ఎకానమీకి, SNTకి అంటే మీకు ఏం చదవాలో చెప్పా. ఎకానమీకి ఇంకా ఎక్కువ కష్టపడాలి. ఇప్పుడు బడ్జెట్, ఎకనామిక్స్ సర్వే ఇండియన్ పరంగా కానీ, AP కానీ, పాలసీస్ కానీ. తర్వాత బిట్స్ ప్రాక్టీస్ చేయడానికి నేను తీసుకున్న బుక్ ఇది, AP హిస్టరీకి. దీంట్లో నేను బిట్స్ ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటానండి, ఏం చదివాను ఏంటి అని చెప్పేసి. సో అది మీరు గమనించాలి, బిట్స్ కూడా ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలి, ఓకేనా? నెక్స్ట్ ఇది కూడా కాక నేను ఇది కూడా తీసుకున్నాను మళ్ళీ, ఈ బుక్ కూడా బిట్స్ ప్రాక్టీస్కి. ఇది కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏమడుగున్నారు అది కూడా చూసుకోవాలిగా. సో అలాగేందంటే కొంచెం ఎక్స్టెన్సివ్ చదవాలండి. సిలబస్ కాపీని ముందు ఉండాలి. సిలబస్ కాపీని పట్టుకొని దేని తగ్గట్టు ఏం ప్రిపేర్ అవ్వాలా ఏంటి అని పర్ఫెక్ట్ ఐడియాతో ప్రతి